సో నమస్తే వెల్కమ్ టు సినిమా రివ్యూ. సో ఇవాళ వీడియోకి వచ్చేసరికి లిటిల్ హార్ట్స్ అనే మూవీకి సంబంధించిన రివ్యూస్కి వచ్చినాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో స్టోరీ అయితే ఏం లేదు, ఒక పర్సన్ యొక్క లైఫ్ ఎలా ఉంటుంది, టీనేజర్ యొక్క లైఫ్ ఎలా ఉంటుంది దాని మీద మూవీ చూశారు. మీకు అప్పట్లో నేను కాలేజ్ డేస్ ఉన్నప్పుడు కూడా చాలా మూవీస్ వచ్చినవి. సో అలాంటి కాన్సెప్ట్ మీద వచ్చింది. యూత్ ఇంటర్ 10th ఎంసెట్ వాళ్ళ ఇంజనీరింగ్ వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది దాని మీద బేసిస్ చేసుకుని ఈ మూవీ అయితే చేసిర్రు అన్నమాట. సో మూవీ పరంగా అయితే నాకు బాగా అనిపించింది. మౌగ్లీ గారిది యూట్యూబర్స్ దీంట్లో చాలా నాకు తెలిసిన మటుకైతే చాలామంది యూట్యూబర్స్ ఎక్కువ ఉన్నారంటే దీంట్లో బాగా అనిపించింది. అండ్ రాజు కనకాల గారి క్యారెక్టర్ అయితే ఇన్వాల్వ్ అయిపోతారు, అది క్యారెక్టర్ చాలా బాగా అనిపించింది అన్నమాట. అండ్ ఓవరాల్గా మూవీ పరంగా చూసుకుంటే మాత్రం నాకు నచ్చింది ఏంటంటే కొంచెం రీఫ్రెష్ అనుకోవచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే టైం లైన్ ఎలా జెన్యున్గా లవ్ చేస్తే ఎలా వీళ్ళ లైఫ్ ఎలా పోతుంది అనే దాని మీద ఎండింగ్లో కొంచెం ఫాస్ట్ లాగా అయిపోయింది. సో అదొకటి బాగా అనిపించింది అన్నమాట. ఆబ్వియస్గా ఇట్లాంటి సిచ్యువేషన్స్లో నేను కొంతమందిని చూసినాను, లైక్ కొంతమంది వాళ్ళ యూట్యూబర్స్ కూడా అయ్యారు అనమాట. సో ఇది కొన్ని సిచ్యువేషన్స్లో నిజంగా జరిగింది అన్నట్టు అనిపిస్తుంది. కొంతమంది యూట్యూబర్స్ ఉన్నారు, అంటే మేము ఇట్లున్నాము, లాక్డౌన్లో అయిపోయింది, లాక్డౌన్ తర్వాత పెళ్ళి చేసేసుకున్నాం అనేసి కూడా కొంతమంది స్టోరీలు పెట్టారు. సో వాళ్ళని ఇన్స్పైర్ అయ్యి ఈ మూవీ తీసారు అన్నట్టయితే కనిపిస్తుంది నాకు. మూవీ పర్లేదు, బాగుంది, లైట్ హార్టెడ్ లాగా ఉంటుంది, పెద్దగా అటు ఎటు అన్నట్టు కూడా ఏమి ఉండదు. లైక్ ఆ టైంలో 2014, 2015 ఆ టైంలో టీనేజర్స్ ఎలా స్ట్రగుల్ అయ్యే వాళ్ళు అలాంటి సిచ్యువేషన్స్లో చూపించారు అన్నమాట. సో మూవీ పరంగా చూసుకుంటే నాకైతే చాలా బాగానే నచ్చింది అనమాట. సో ఇన్కేస్ చూడాలనుకుంటే చూడనే సర్వే చేస్తాను. ఫైనల్గా మూవీకి సంబంధించిన నేను రేటింగ్ చూసుకుంటే మాత్రమే 2.75 out of 5 రేటింగ్స్ అయితే ఇస్తున్నా, పర్లేదు చూడొచ్చు. అండ్ తక్కువ రేటింగ్ ఎందుకు ఇచ్చినావు అని అంటే కొన్ని సీన్స్ సెన్స్ అనిపించలేవు. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని సీన్స్ రిపీటెడ్లో అనిపిస్తే కొన్ని సెన్స్ అర్థం కాదు. అవి 2-3 పక్క పెట్టేస్తే మిగతా అంతా బాగుంది. అండ్ మన బాహుబలిది కూడా హింట్స్ వస్తాయి. బాహుబలి పోస్టర్ అక్కడ హిట్ అవుతుందా పట్ అవుతుందా డైలాగ్ జర బాగా అనిపిస్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే మన జీటీఏ వైస్ సిటీ గురించి కూడా ఇలా ఒక సీన్ ఉంటుంది అన్నమాట. ఆ గేమ్ ఆడుతున్నట్టు చీట్ కోడ్స్ యూజ్ చేస్తున్నట్టు. సో అది నాస్టాల్జియా ఫీలింగ్ వచ్చింది అన్నమాట. ఆ టైంలో జీటీఏ ఆడటం అనేసి ఆ డేస్ వేరు 10 years బ్యాక్ ఉండేది. సో అదనమాట. సో ఫైనల్గా చూసుకుంటే మూవీ మాత్రం బాగానే ఉంది, వాద్యమంటాను. ఇది నా రివ్యూ అండ్ ఆల్సో నా ఒపీనియన్ అనమాట. అవి మీరేమనుకో మీ ఒపీనియన్స్ ఏవైతేనే కింద కామెంట్ చేసుకోవచ్చు. వీడియో నచ్చింది మంచిగా అనిపిస్తే లైక్ చేయండి. అండ్ యూస్ఫుల్ అయిందంటే ఇట్లా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు షేర్ చేయండి. ఒక చిన్న రిక్వెస్ట్ పై వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.